నేడు మే 1 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి రోజునే పేదలకు సేవలంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదవారింటికి వెళ్లి ఆయన ప్రకటించిన 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నేడు కూడా అదే కార్యక్రమానికి హాజరవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదలకు సేవలో మీ సీఎం. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పామరు నియోజకవర్గం పమిడిముక్కలకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 63,158 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో పేదలకు అందించింది. ప్రతి నెల కృష్ణా జిల్లాలో 2,34,000 మందికి 102 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెన్షన్ రూపంలో ఇస్తోంది. పెన్షన్ల పంపిణీ అనంతరం మేడేను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులతో సమావేశమవుతారు. గుడ్లవల్లేరులో నిర్మించిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కృష్ణా జిల్లాలో పేదల సేవలో మేడే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి బయలుదేరి పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామానికి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి పమిడిముక్కలకు 10 గంటల 25 నిమిషాలకు చేరుకుని ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీలోని ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తారు. వారికి పెన్షన్ అందించి వారితో కాసేపు మాట్లాడతారు. ఎన్టీఆర్ కాలనీ నుంచి వీరంకిలాకు గ్రామానికి చేరుకుంటారు. మేడే సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:55 నిమిషాలకు పామరు నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. కార్యక్రమం ముగించుకుని 3 గంటల 40 నిమిషాలకు గుడ్లవల్లేరు చేరుకుంటారు. 3 గంటల 50 నిమిషాలకు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.